ఎలా ఉంది? ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఉడకబెట్టిన ఆలుగడ్డలు అంటే బంగాళాదుంపలు పొటాటోస్ తీసుకొని దాన్ని ముక్కలుగా చేసి ఇలాగా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని దాంట్లో వేయించుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌనిష్ అంటే దోరగా ఇలా వచ్చేలా వేయించుకొని దాంట్లోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కలుపుకొని మనం ఈ బాండాలో వేసుకోవాలి. ఇది చాలా త్వరగా చేయాలి. మనం ముఖ్యంగా నేను ఈ చిల్లీ పౌడర్ ఆరోబిందో వాళ్ళది వాడతాను. చిల్లీ పౌడరే కాదు అన్ని మసాలాలు కూడా, ఎందుకంటే అది ఆర్గానిక్ అండ్ కెమికల్ ఫ్రీ, జీరో ప్రిజర్వేటివ్స్, గుడ్ ఫర్ హెల్త్. ఇది త్వరగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఏంటంటే అడుగు అంటుకుపోతుందన్నమాట. ఈ టొమాటోలు అలాగే పసుపు అనేది లాస్ట్లో యాడ్ చేస్తాము. యాడ్ చేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని దీన్ని కలుపుతా మగ్గబెట్టాలి. లేకపోతే ఏంటంటే అడుగు అంటుకుపోతుందన్నమాట. లైక్ పప్పు ఐటెం కానీ, సాంబార్ కానీ, అలాగే ఆలుగడ్డలు కానీ, ఏదైనా పులుసైనా అడుగు అంటకుండా కొంచెం జాగ్రత్తగా కలపాలి. ఇది మెయిన్గా నాన్ వెజ్లో చేపల పులుసు వండేటప్పుడు చాలా ఇంపార్టెంట్. కలపడం అనేది తెలిసి ఉండాలి, లేదంటే ముక్క పీస్ పీస్ అయిపోతుంది. ఎనీవే మనం చేస్తుంది వెజ్ కర్రీ. మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. ఇది నేను